కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కె రాఘవేంద్రరావు. ఎన్టీఆర్ గారితో కలిసి కమర్షియల్ పందాని టాలీవుడ్కి రుచి చూపించి ఆ తర్వాత అందరి అగ్రహీరోలతో ఆయన కమర్షియాలిటీని చూపించారు. ఈ వీడియోలో టాప్ 4 హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో రాఘవేంద్రరావు తీసిన సినిమాలు ఏంటో చూద్దాం పదండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబో మూవీస్ చూసుకుంటే మొత్తంగా 14 సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ వీరిది. మొదటిసారి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోసగాడు చిత్రంలో నటించారు చిరంజీవి. ఈ చిత్రంలో శోభన్ బాబు హీరోగా నటిస్తే చిరంజీవి విలన్గా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వీరి కాంబోలో వచ్చిన రెండో చిత్రం తిరుగులేని మనిషి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తిరుగులేని మనిషి సినిమాలో చిరంజీవి సెకండ్ హీరోగా నటించారు. ఈ మూవీ ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ మొదటిసారి సోలో హీరోగా రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం అడవి దొంగ. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వీరి కాంబోలో వచ్చిన కొండవీటి రాజా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెక్స్ట్ వీరి కాంబోలో వచ్చిన చాణక్య శబ్దం సినిమా ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చిన మంచి దొంగ మూవీ హిట్గా నిలిచింది. తర్వాత వచ్చిన యుద్ధభూమి సినిమా ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చిన రుద్రనేత్రం మూవీ ఫ్లాప్గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన జగదేక వీడు అతిలోక సుందరి సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తెలుగు సినిమా రికార్డులు బద్దలు కొట్టేసింది ఈ మూవీ. నెక్స్ట్ వచ్చిన రౌడీ అల్లుడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి డ్యూయల్ రోల్లో క్లాస్ మాస్ చూపించారు. ఆ నెక్స్ట్ డే వచ్చిన ఘరానా మూడు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. చిరంజీవి మ్యాజిక్, కీరవాణి మ్యూజిక్ కలిసి ఆల్బమ్ అదిరింది. తర్వాత చిరంజీవి ట్రిపుల్ రోల్లో వచ్చిన ముగ్గురు మనగాళ్ళు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. సినిమా ఓపెనింగ్స్ పరంగా మాత్రం బాగా సందడి చేసింది. నెక్స్ట్ వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన మంజునాథ సినిమాలో చిరంజీవి శివుడి పాత్రలో అద్భుతంగా నటించారు. వీళ్ళ కాంబో సినిమాల్లో 70% సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ రాఘవేంద్రరావు, బాలకృష్ణ మూవీస్ చూసుకుంటే వీరి కాంబోలో 7 చిత్రాలు వచ్చాయి. తన తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించిన చిత్రం రౌడీ రాముడు కొంటకృష్ణుడు చిత్రానికి దర్శకత్వం వహించారు రాఘవేంద్రరావు. ఇదే బాలయ్యతో ఆయన చేసిన మొదటి సినిమా. తర్వాత వచ్చిన చిత్రం పట్టాభిషేకం. ఈ సినిమా విజయం సాధించింది. ఆ నెక్స్ట్ వచ్చిన అపూర్వ సహోదరుల సినిమా హిట్గా నిలిచింది. ఈ సినిమాలో బాలయ్య మొదటిసారిగా డ్యూయల్ రోల్ చేశారు. ఆ నెక్స్ట్ వచ్చిన సాహస సామ్రాట్ మూవీ డిజాస్టర్గా మిగిలింది. తర్వాత వచ్చిన దొంగరాముడు సినిమా హిట్గా నిలిచింది. తర్వాత వచ్చిన అశ్వమేధం ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చిన పాండురంగుడు సినిమా కూడా ఫ్లాప్గా మిగిలింది. వీరి కాంబోలో ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా లేకపోవడం టాలీవుడ్కి వెళితే అని చెప్పాలి. నెక్స్ట్ కింగ్, నాగార్జున, రాఘవేంద్రరావు కాంబో మూవీస్ చూసుకుంటే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా అగ్నిపుత్రుడు. ఈ మూవీలో ఏఎన్ఆర్, నాగార్జున ఇద్దరు కలిసి నటించారు. ఈ మూవీ విజయాన్ని సాధించలేకపోయింది. నెక్స్ట్ వచ్చిన ఆఖరి పోరాటం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత వచ్చిన జానకిరాముడు మూవీ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ వచ్చిన అగ్ని మూవీ డిజాస్టర్గా మిగిలింది. నెక్స్ట్ వచ్చిన ఘరానా బుల్లోడు సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత వచ్చిన భక్తిరస చిత్రం అన్నమయ్య బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి టాలీవుడ్ చరిత్రలో ఒక సంచలన చిత్రంగా నిలిచిపోయింది. మళ్ళీ వీరి కాంబోలో వచ్చిన మరో భక్తిరస చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రం రామదాసు. నెక్స్ట్ వచ్చిన సిరిది సాయి సినిమా యావరేజ్గా నిలిచింది. నెక్స్ట్ వచ్చిన ఓం నమో వెంకటేశాయ చిత్రం ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్, రాఘవేంద్రరావు కాంబో మూవీస్ చూసుకుంటే వీరి కాంబోలో వచ్చిన మొదటి మూవీ కలియుగ పాండవులు సక్సెస్ సాధించింది. తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, సుందరకాండ, ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు, సాగరకన్య, సుభాష్ చంద్రబోస్, కూలీ నంబర్ 1. వీటిలో సుందరకాండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.